ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక ప్లీజ్ ఒక్కసారి లే దేవ్. ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక లేదమ్మా. ఏంటి దేవిది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం నువ్వు చచ్చిపోవాలనుకున్నావా? నీ ప్రేమ కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఎవరినైనా ఎదురేస్తావు, ఎంతకైనా తెగిస్తావు. అలాంటి నువ్వు చనిపోవాలనుకోవడం ఏంటి దేవ్? శాసించాల్సిన నువ్వు ఇలా దిగ చనిపోవడం ఏంటి? నీకు దక్కకుండా దూరంగా వెళుతున్న ప్రేమ కోసం నువ్వు వెంట పడుతున్నావు. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న నన్ను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవ్, నీకు ఇలాంటి పరిస్థితి అవసరమా? నీకేం కాదు దేవ్. నువ్వు బతుకుతావు. నా ప్రేమతో నేను బ్రతికించుకుంటాను దేవ్. నీకేం కాదు, నేను నిన్ను బతికించుకుంటాను. డాక్టర్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. దేవ్ బ్రతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగైనా తనకి ట్రీట్మెంట్ జరగాలి. మేడం, పరిస్థితిని అర్థం చేసుకోండి. ట్రీట్మెంట్ జరగడానికి అతని బాడీ కోఆపరేట్ చేయడం లేదు. అన్ని అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. నాకు కావాల్సింది ఎక్స్ప్లెనేషన్స్ కాదు, ట్రీట్మెంట్. ఏమీ చెప్పలేని దానికి మీకు చదువులు ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు? అన్నయ్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు. అమెరికా నుంచి పిలిపిస్తావో, లండన్ నుంచి పిలిపిస్తావో, ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ అందరినీ పిలిపించి దేవ్కి ట్రీట్మెంట్ చేయించు. నా దేవ్ బ్రతకాలి. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ డబ్బు గురించి కాదు. బుల్లెట్ హార్ట్కి చాలా దగ్గరగా ఉంది. కంగారు పడి ట్రీట్మెంట్ చేసినా, ఆపరేషన్ చేసినా చాలా ప్రమాదం. అసలు వేరే దేశాల నుంచి డాక్టర్స్ని పిలిపించినా కూడా అంత టైం లేదు. అప్పటిదాకా పేషెంట్ బతుకుతాడో లేదో కూడా తెలియదు. బ్రతకాలి, బ్రతికి తీరాలి. అతని చావు బ్రతుకుల గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవడివి? దేవుడివా? జనం మిమ్మల్ని దేవుడు అన్నంత మాత్రానా నువ్వు దేవుడు కాదు. నిజంగానే మేం దేవుళ్ళం కాదు మేడం. ఒక డాక్టర్గా నేను చెప్పకూడదు, కానీ ఆ దేవుడే దేవుని బతికించాలి. అతను పోకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడాలి. దైవానుగ్రహం ఉంటే తప్ప బ్రతకడం చాలా కష్టం.